అక్కడ ఉన్న ఆ పులిపిండి ఏందో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వాక్య భాగం. ఒక 4-5 మాటలు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆ రోజు శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో, సద్దూకయ్యుల్లో కనపడినది మనలో ఒకవేళ ఉందేమో చూసుకొని, ఒకవేళ మనం ఆ విధంగా కట్టుకున్నట్టయితే దాన్ని తొలగించుకొని చక్కగా మనం కట్టుకునటానికి ప్రయత్నం చేద్దాం. మనుషులకు కనబడు నిమిత్తము వారు ఏం చేసేవారంటే, మనుషులకి కనబడు నిమిత్తము తన పనులన్నీ చేస్తారంట. ఎవరంట? ఈ శాస్త్రులు, పరిసయ్యులు చేసే పని ఏమిటి అంటే, మనుషులందరికీ కనపడాలి అని తన పనులన్నీ చేయుదురు. ముందుగా ఇక్కడ మనం చూస్తే ఏమి వీళ్ళు చేస్తున్నారంటే, మనుషులందరికీ కనపడాలి, మనుషులందరికీ కనపడాలి అని వీరు తన పనులు జరిగిస్తారు. కానీ ప్రభు చెప్పాడు, మీ నీతి క్రియలు మీరు చేసేటప్పుడు అవి మనుషుల ఎదుట కనపడాలి అని మీరు చెయ్యొద్దు, అది దేవునికి నువ్వు కనపడాలి అని మీరు చెయ్యాలి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, మళ్ళీ చదవన మాటని, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మీ నీతి కార్యాలు చెయ్యకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, మనుషులకు కనపడే విధంగా తన పనులు జరిగిస్తారంట. అంటే మనుషులు చూడగానే అబ్బా మంచోళ్ళు అనే విధంగానే మనుషుల ముందే పనులు చేస్తారంట ఈ శాస్త్రులు, పరిచయులు. ప్రభు అంటాడు, మీరు అలాగ ఉండొద్దు. వారు చెప్పినది మీరు వినండి, వారు చెప్పినది మీరు చెయ్యండి, కానీ మీరు వారి క్రియల చొప్పున మాత్రం మీరు చెయ్యవద్దు అని శాస్త్రులు, పరిసయ్యుల గురించి సంఘానికి ఉపదేశిస్తూ ఉన్నాడు దేవుడు. ఏం చెయ్యాలంట? శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక, మోషే పీఠము మీద కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. మీరు జాగ్రత్తగా మీరు విని ఆ ప్రకారం మీరు నడవండి. అయినను వారి క్రియల చొప్పున మాత్రం మీరు చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళ క్రియలు వారు చేయటల్లా, మీకు బోధిస్తున్నారు, వారు చెప్పుదురే గాని వారు చెయ్యరు. కనుక ఈరోజు సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, ఒక మంచి పునాది మీకు వేశాను, ఈ పునాది మీద మీరు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దీనిలో శాస్త్రులు, పరిసయ్యులు వారు బోధిస్తున్న బోధంతా మీరు వినండి, ఆ బోధ ప్రకారం మీరు జీవించండి. కానీ వారు నడిచిన విధంగా మీరు నడవద్దు అంటే అర్థం ఏమిటి అంటే, వారు బోధిస్తుంది ఒకటి, వారు నడుస్తుంది ఒకటి. కనుక ఈరోజు ఒకటి గమనించండి, ఈరోజు మన ముందుకి ఎవరు ఒక మంచి విషయం మన ముందుకు తీసుకొచ్చినా ఆ మంచి విషయాన్ని మనం తీసుకోవాలి. ఆ మనిషి ఒకవేళ చక్కని మార్గంలో నడవకపోతే ఆ మార్గంలో నువ్వు నడవద్దు, కానీ ఆయన చెప్పిన మోదలు మాత్రం జాగ్రత్తగా మీరు విని వాటిని ఆలకించి మీరు దానిని అనుసరించండి అనే విషయాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా తన నీతి మనుషులకు కనపడాలి అనేది ఒకవేళ మనం చేస్తున్నామేమో, అలా చేస్తే అది కూడా పులిపిండి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. పులిసిన పిండి ఏమంటే, పులిసిన పిండి పులవక ముందు పిండి రుచి తెలుసు మనకి. ఇంకొంచెం పులిసింది అనుకోండి, మరలా అలా పులుసుకుంటూ ఎక్కువ పులిస్తే ఏమైపోతుంది, చివరికి అది బయట పారవేయటానికి పనికొస్తుందే కానీ దేనికి అది పనికిరాదు. అందుకే కొంచెము పులిపిండి మనలో ఉన్నా కూడా అది ముద్దంతా కూడా పాడు చేస్తుంది అని చెప్పాడు ప్రభు. ముద్దంతా అంటే అర్థం ఏమిటి అంటే, మన జీవితాన్ని అంతా పాడు చేస్తుంది. అది చిన్న పులిపిండి, దుష్టత్వము, దుర్మార్గత చిన్నది కానీ మన జీవితంలోకి ఎంటర్ అయిపోతే ఆ చిన్న పులిపిండి అంట ముద్దంతటిని పాడు చేయును.
మన జీవితాన్ని అంతటిని కూడా అది పాడు చేస్తుంది కనుక పులిపిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమిటి వాళ్ళ పులిపిండి చూశారా? పైకి అందరి ముందు కనిపిస్తున్నారు వారు, కానీ మీరు అందరి ముందు కనిపించే విధంగా మీరు భక్తి చెయ్యొద్దు. అందరికీ మనల్ని చూసి మెచ్చుకునే విధంగా కనపడే భక్తి కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విధంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. కానీ మనుషులు చూస్తున్నారు అనే విధంగా కాదు నీ భక్తి జీవితము అనే విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఎలాంటి పులిపిండి మనలో ఉందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి.